గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ మనకు పైన టాప్లో రెండు వార్తలను ఇచ్చారు. ఒకటి ఆర్బీఐ తీసుకున్నటువంటి కీలక నిర్ణయం, హమ్మయ్య ఈఎంఐ తగ్గుతుంది ఇక అంటూ వార్తనిచ్చారు. తగ్గనున్న వడ్డీ భారం, 5 ఏళ్ల తర్వాత కీలక రేట్లు తగ్గించినటువంటి ఆర్బీఐ. ఇక 60 దాటాయా ఈ కార్డు కల్పతరువు అంటూ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అదేం ప్రశ్న, అది లేని వాళ్ళు ఉంటారా, మరి సీనియర్ సిటిజన్ కార్డు అదేంటబ్బా అని అనుకోకండి అంటూ ఇప్పుడు అందరికీ ఆధార్, పాన్ కార్డ్ ఇవన్నీ ఉంటున్నాయి కదా, ఖచ్చితంగా తీరాల్సినటువంటి క్రమంలో ఈవెన్ సీనియర్ సిటిజన్ కార్డు కూడా ఇంపార్టెంట్ అని చెప్పేసి, అసలు ఏంటి ఈ సీనియర్ సిటిజన్ కార్డు అనేది, 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎందుకు తీసుకోవాలి, దాంతో ఏ ఉపయోగం ఉంటుంది అనేది వివరాలను పొందుపరుస్తూ కథనాన్ని ఇచ్చారు. బ్యానర్ ఐటమ్ విషయానికి వద్దాం. ఈ కులగణనకు సంబంధించి త్వరలోనే చట్టబద్ధత అంటూ మంత్రివర్గ విస్తరణ ఎప్పుడనేది ఇప్పుడు చెప్పలేం, అధిష్టాన నిర్ణయాన్ని బట్టి ముందుకెళ్తాము. మోదీ ఓబీసీ కాదు, నాడు సీఎం పదవిని అడ్డం పెట్టుకుని లీగల్గా కన్వర్ట్ అయ్యారు. కేటీఆర్ను, హరీష్ రావును అరెస్ట్ చేయాలన్న తొందరేమీ లేదు. ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. మంత్రివర్గ విస్తరణపై కుదరని ఏకాభిప్రాయం అంటూ వార్తనిచ్చారు. ఇక రేషన్ కార్డుల ఆశాబహులకు శుభవార్త, మీ సేవలోనూ అప్లై చేసుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది. పాత వాటిలో మార్పులు చేర్పులకు కూడా అవకాశం ఉంది, పౌర సరఫరాల శాఖ నిర్ణయం. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఇక్కడ పైన టాప్లో పేరు పక్కనే అమెరికా నుంచి మరో 487 మంది భారతీయ అక్రమ వలసదారుల తరలింపుపై సమాచారం. విదేశాంగ కార్యదర్శి మిస్త్రీ అమెరికాలో అధికారులతో సంప్రదింపులు, దురుసుగా ప్రవర్తించొద్దని విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు. బ్యానర్ ఐటమ్ విషయానికి వస్తే, నాకు రాహుల్కు మధ్య అగాధం వట్టి మాట, ఆయనతో నా సాన్నిహిత్యాన్ని బయటకు చెప్పుకోవాల్సిన పని లేదు అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 19 మంది హైకోర్టు జడ్జిల ఫోన్ల ట్యాపింగ్, ఒక సుప్రీంకోర్టు జడ్జి ఫోన్ను ట్యాప్ చేశారు, హైకోర్టుకు తెలిపిన పీపీ. ప్రైవేట్ న్యూస్ ఛానల్ ఎండీ శ్రవణ్ కుమార్ రావు బెయిల్పై ధర్మాసనం విచారణ. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. ఒక ఊరు వందలాది పోలీసులు అంటూ పైన టాప్లో చూడొచ్చు. లగచెర్ల, రోటిబండ, పులిచెర్లకుంట తండాల్లో భారీ పోలీస్ బందోబస్తు, భూసేకరణ కోసం నిర్బంధ సర్వే. ఇక బడుగులను దొంగదెబ్బ తీసిన కాంగ్రెస్, బీసీ గొంతుక బీఆర్ఎస్ఏ అంటూ వార్తను హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. దరఖాస్తులు మళ్లీ రేషన్ కార్డుల కోసం ముచ్చటగా మూడోసారి మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణ. విస్తరణ లేనట్టే, ఏడాది దాటినా పూర్తిస్థాయి కేబినెట్ ఏర్పడని వైనం అంటూ వార్తనిచ్చారు. నెక్స్ట్ హన్స్ ఇండియా. కేబినెట్ ఎక్స్పాన్షన్ హోల్లో పెట్టినటువంటి విషయాన్ని హైలైట్ చేస్తూ బ్యానర్ ఐటంగా కథనాన్ని ఇచ్చింది హన్స్ ఇండియా. కేబినెట్ ఎక్స్పాన్షన్ ఆన్ హోల్డ్, రేవంత్ డినైస్ డిఫరెన్సెస్ విత్ రాహుల్ గాంధీ. అండ్ ద నెక్స్ట్ న్యూస్, ఢిల్లీ పోల్ రిజల్ట్స్ టుడే, ఆప్ బీజేపీ ఇన్ ఇంటెన్స్ బ్యాటిల్ ఫర్ గ్లోరీ. పీఎం మోడీ టు మీట్ ట్రంప్ నెక్స్ట్ వీక్. ఇక ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్దాం. ముందుగా ఈనాడు. ఇక్కడ స్వర్ణాంధ్ర సాధనకు సహకరించండి అన్నటువంటి లైన్తో బ్యానర్ ఐటమ్ను మీరు చూడొచ్చు. విశాఖతో పాటు తిరుపతి, అమరావతిని ప్రాంతీయాభివృద్ధి హబ్గా చేయాలి. తిరుపతి, చెన్నై, నెల్లూరులను ట్రై సిటీ చేస్తే అభివృద్ధిలో వేగం. వికసిత్ భారత్ 2047 సాధనలో దేశానికి ఏపీ మోడల్ అవుతుంది. నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు సుమన్ భేరీతో భేటీలో సీఎం చంద్రబాబు. పెద్దిరెడ్డి అటవీ భూమి ఆక్రమణపై విచారణ, రంగంలోకి దిగిన అధికార యంత్రాంగం, జీపీఎస్ ద్వారా కొలతలు తీసుకున్న బృందాలు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఇక్కడ పైన టాప్లో క్యారెక్టర్ ఖాళీ, విలువలు సున్నా అంటూ జగన్పై సోదరి శర్మిల మండిపాటు. ఆస్తుల కోసం తల్లికి చెల్లికి వెన్నుపోటు పొడిచారు. సాయిరెడ్డితో బలవంతంగా అబద్ధాలు చెప్పించారు. ఏం మాట్లాడారో 40 నిమిషాలు జగన్ డిక్టేట్ చేశారట. జగన్ నైజాన్ని సాయిరెడ్డి అర్థం చేసుకున్నారు అంటూ అది షర్మిల చేసినటువంటి వ్యాఖ్యలను హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. నిషేధ భూములకు విముక్తి, 22A నుంచి 38,000 ఎకరాల ప్రైవేటు భూములకు స్వేచ్ఛ అంటూ వార్తనిచ్చారు. నెక్స్ట్ సాక్షి.
విలీనం కిరికిరి అంటూ బడుగులకు ఉరేమరి అంటూ కొన్ని విలీనం మరికొన్ని మూసివేత దిశగా అడుగులు, మండలాల వారీగా నివేదికలు సిద్ధం చేస్తున్న ప్రభుత్వం అంటూ వార్తను హైలైట్ చేస్తూ బ్యానర్ ఐటంగా ఇచ్చింది. మరోవైపు కాలయాపన సరికాదంటూ మార్గదర్శి కేసుకు సంబంధించి ఆర్బీఐ తీరుపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి. విశాఖ రైల్వే జోన్కు కేంద్ర కేబినెట్ ఆమోదం, పోస్ట్ ఫ్యాక్ట్ ఆమోదం తెలిపిన కేబినెట్. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.